హలో డివైన్ సోల్స్, వెల్కమ్ టు సనత్ నటారు. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఎనర్జీ ఎక్స్చేంజ్లో ఉండండి. అలానే లైక్ చేయండి. వీడియోని లైక్ చేసినప్పుడే మీ ఎనర్జీస్ అనేవి ఎక్స్చేంజ్లో ఉంటాయి. అలానే ఈరోజు వీడియో చూస్తున్న అందరికీ కూడా ఇది ఒక టైమ్లెస్ వీడియో అండి. ఈరోజు మీ పర్సన్స్ నుంచి మీకు వస్తున్న కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. మీరు కాంటాక్ట్లో ఉన్న వాళ్ళైనా, నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళైనా, మీ సిబ్లింగ్స్ అవ్వచ్చు, మీ లవ్డ్ వన్స్ అవ్వచ్చు, మీ రిలేటివ్స్ అవ్వచ్చు, ఎవరైనా మీకు ఇష్టమైన పర్సన్స్ నుంచి మీ గురించి ఏమనుకున్నారు, మీ మీద వాళ్ళకి ఫీలింగ్స్ ఏంటి అంటే మీ మనసులో మీ పర్సన్స్ యొక్క నేమ్ తలుచుకొని వాళ్ళ నుంచి వస్తున్న కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. ఏంజల్స్ అండ్ డివైన్ మా పర్సన్స్ చూస్తున్న మా పర్సన్స్కి వాళ్ళ లవ్డ్ వన్స్ నుంచి వస్తున్న కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. సో పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ అప్రైట్ అండ్ 9 ఆఫ్ ఫ్యాన్స్ అప్రైట్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ద ఎంప్రెస్ ఈజ్ రివర్స్. సో మీ పర్సన్స్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళైతే మీతో కాంటాక్ట్ చేశారు అంటే రీసెంట్గానే మీకు కాంటాక్ట్ అయింది. బట్ ఎక్కడో వాళ్ళకి ఇన్సైడ్ కొంచెం భయం ఉందంట. అంటే ఓపెన్గా మాట్లాడడానికి, ఏది మాట్లాడితే ఏమవుతుందో, ఈ రిలేషన్షిప్ పాస్ట్లో ఉన్న ఇష్యూస్లా కాకుండా ఇప్పుడు ఏదైతే ఎమోషనల్ కనెక్షన్ డౌన్ అయి ఉందో, అంటే రీసెంట్గా కాంటాక్ట్ అయిన వాళ్ళలో కూడా కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉన్నాయి. మళ్ళీ ఎక్కడ ఇమ్మెచ్యూర్డ్గా మాట్లాడినా లేకపోతే ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేసిన సిచ్యువేషన్ అనేది మళ్ళీ గొడవలకి వెళ్తుందేమో, మళ్ళీ ఇంకా వాళ్ళకి లోపల ఇన్సెక్యూరిటీ ఉంది, భయం ఉంది. సో ఎమోషనల్ కనెక్షన్ అనేది ఇంకా బిల్డ్ అవ్వలేదని చెప్తున్నారు. సో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైతే మీతో మాట్లాడడానికి వాళ్ళు చాలా ప్యాషనేట్గా ఉన్నారు, అట్రాక్షన్గా ఉన్నారు, చాలా ఐడియాస్ కూడా వేస్తున్నారు. ఎలా మాట్లాడాలి, ఎలా కమ్యూనికేషన్ చేయాలి, మళ్ళీ ఎలా రీబిల్డ్ చేసుకోవాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనే దాని మీద ఆలోచిస్తున్నారు. కానీ ఎక్కడో కొన్ని విషయాలు వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారు. భయం వేస్తుంది. ఎంత వాళ్ళు మాట్లాడాలన్నా అమ్మో మళ్ళీ ఏం గొడవ వస్తుందో ఏమో, ధైర్యం లేదు అని చెప్తున్నారు. సో వాళ్ళ ధైర్యాన్ని, నమ్మకాన్ని కోల్పోతున్నారు. ధైర్యాన్ని, నమ్మకాన్ని కోల్పోయి మీకోసం వెయిట్ చేస్తూ ఉండగలుగుతున్నారు, కానీ యాక్షన్స్లో ఉండలేకపోతున్నారు. కొంతమంది ఏంటంటే లవ్, కేర్, అఫెక్షన్ అనేది పాస్ట్లో ఉంది. ప్రజెంట్ మేము మళ్ళీ రీయూనియన్ చేసుకున్నా ఉంటుందా, మళ్ళీ మాట్లాడినా ఉంటుందా ఈ విషయంలో కూడా కొంతమంది చాలా భయపడుతున్నారు. అండ్ ఇలాంటి విషయాల మీద కూడా వాళ్ళు ఎనర్జీస్ అనేవి చాలా స్టక్ ఎనర్జీస్లో ఉన్నాయని చెప్తాను. సో ఆ కేర్, ఎఫెక్షన్, ఆ లవ్ అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మళ్ళీ రీయూనియన్ అయితే ఇలా ఉంటుందా లేదా అని కూడా వాళ్ళకి డౌట్ ఉంది. ఆల్రెడీ రీయూనియన్ అయ్యి కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు ఇంకా ఎమోషనల్ కనెక్షన్ వరకు రాలేదు. అంటే మాట్లాడుకుంటున్నారు, కమ్యూనికేషన్ చేసుకుంటున్నారు, కానీ పైన ఉంది సిచ్యువేషన్, పైన ఉంది. కంప్లీట్గా మీకు ఎమోషనల్ కనెక్షన్ అనేది ఇంకా రాలేదు, ఇంకా తక్కువగానే ఉంది. కేర్, లవ్, ఇంపార్టెన్స్ సరిగ్గా దొరకట్లేదని మీ పర్సన్స్ ఫీల్ అవుతున్నారు కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు. సో మీ గైడెన్స్ ఏంటంటే మీ పర్సన్స్ ఓపెన్గా చెప్పలేకపోతున్నారు, బట్ మీరు కొంచెం ఎమోషనల్గా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. అండ్ ఎమోషనల్గా మీ ఇద్దరి మధ్య కూడా కనెక్షన్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి కమింగ్ డేస్లో ఛాన్సెస్ ఉన్నాయి. సో అలానే మీ పర్సన్స్ ఏవైతే లోపల చెప్పుకోలేక ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నారో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళని అడిగి నిదానంగా కనుక్కోండి. వాళ్ళలోని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ని బయటకు తీసుకొస్తే మీతో ఎప్పుడులానే ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. అండ్ నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి కాంటాక్ట్ ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళు కూడా ఇలానే భయపడుతున్నారు, ఏమైపోతుందో ఏంటో అని యాక్షన్స్ తీసుకోలేక వర్రీ అవుతున్నారని చెప్తున్నారు. సో ఎనర్జీస్ క్లైమ్ చేసుకోండి. అండ్ గ్రాటిట్యూడ్ ఆల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.